తమిళ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న నటుడు రజనీకాంత్. అయితే మరోసారి ఇండియాలో రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమా యుఎస్ లో ఈ రోజు రిలీజ్ అయింది. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక కూలీగా ఉన్న వ్యక్తి తమిళనాడు శాసించే స్థాయికి ఎలా ఎదిగారు, డాన్ గా మారిన తర్వాత ఎవరెవరు తన మీద రివెంజ్ తీర్చుకున్నారు అనే ప్రయత్నం చేశారు, పోలీసులకి తనకి మధ్య ఎలాంటి విభేదాలు ఎదురయ్యాయి అనే కథ ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సినిమాని దర్శకుడు లోకేష్ కనకరాజ్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇంతకు ముందు ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలు ఎలాంటి సక్సెస్ సాధించాయో ఈ సినిమా కూడా దానికి మించి ఉంటుందని కూడా అంటున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ నటన చూస్తే ఒకప్పుడు రజనీకాంత్ మళ్లీ కనిపించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వింటేజ్ రజనీకాంత్ ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతారు. మరేదేమైనా కూడా లోకేష్ కనకరాజు ఈ సినిమా విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చి కొన్ని సీన్స్, భారీ ఎలివేషన్ సీన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయట. సెకండ్ హాఫ్ లో రజనీకాంత్ నట విశ్వరూపం చూపించినట్టుగా తెలుస్తోంది. నాగార్జునని విలన్ గా చూపిస్తూ చాలా వరకు ప్రేక్షకులు మెప్పించారట. అలాగే మూవీ క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలాగా ఉందట. ఇక అనిరుద్ మ్యూజిక్ అద్భుతంగా ఉందట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన ఎక్కడ తగ్గకుండా ఎలివేషన్స్ ఇచ్చే సన్నివేశాలు, భారీ మ్యూజిక్ నిచ్చి సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడంటూ యుఎస్ ప్రేక్షకులైతే చెబుతూ ఉండడం విశేషం. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ ఇప్పటి వరకు చేయనటువంటి ఒక గొప్ప పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. నాగార్జున డిఫరెంట్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి తనలోని విలనిజాన్ని బయటకు తీశారు. ఒక రకంగా ఈ సినిమాలో నాగార్జునది చాలా కీ రోల్. ఇక ఉపేంద్ర సైతం తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తన పాత్రకి స్పేస్ చాలా తక్కువ ఉన్నప్పటికీ కనిపించింది తక్కువ సమయమైన ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారట. ఇక శృతి హాసన్, సత్యరాజ్, సౌరభ్ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారట. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే రజనీకాంత్ యాక్టింగ్, లోకేష్ డైరెక్షన్, ఫస్ట్ హాఫ్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ, ఎమోషన్ సీన్స్ అని కూడా చెప్తున్నారు.